దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలండి. మరో చక్కని వాక్యంతో నీ ముందుకు వస్తున్నాను. మరణం ఇది ఎలా ఉంటుందో పరిశుద్ధమైన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు చూటుగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ సాయంకాల సమయంలో మీ ముందుకు ఈ చక్కని వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం చూడండి. దాంట్లో ఏ రంగా రాయబడి ఉన్నదనో. మరణ ద్వారములు నీకు తెరవబడెనా? మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పరలోకపు తండ్రి స్తోత్రం. వందనాల ప్రభు, కనుకరించేవాడా, దయచూపువాడా, నీకే స్తుతులు స్తోత్రం అయ్యా. ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభు, నీ ప్రేమగల మాటలు జ్ఞానయుక్తంగా తండ్రి ప్రభు, కొన్నంత బలముల ఆత్మశక్తిని దయచేతండి. పైనుంచి దిగొచ్చే జ్ఞానం గల ఆత్మశక్తిని దయచేతండి. ఇటువంటి ఆకంఠలు మాలో ప్రవేశించుకున్నట్టు తండ్రి ప్రభు, ఇటువంటి లోటుపాట్లు మాలో రాకున్నట్టు తండ్రి ప్రభు, ఈ కేవలం నీ మాట ద్వారా మాట్లాడే కృపను మాకు దయచేతండి. నీ ప్రేమ ద్వారా, నీ మహిమ ద్వారా, నీ ఉన్నతమైన కృప ధర ఎల్లప్పుడూ నిత్యం వెలుగుతో, మహిమతో, ఆత్మతో, సత్యంతో బలపరిచే గొప్ప కృపను తెచ్చింది. ఈ అధ్యాయం ప్రతి ఒక్కరు ఉన్న బిడ్డల పట్ల నీ ప్రేమ ద్వారా వాళ్ళ హృదయాన్ని కదిలించి తండ్రి, ఈ మరణం ఇలాగుంటుందా అనే వాళ్ళు కలిగించే గొప్ప కృపను వాళ్ళకు అనుగ్రహించే గొప్ప శక్తిని తెచ్చింది. నీ ప్రేమకై, నీ మహిమకై, నీ కృపకై వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఆ పరలోకన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బతిమాలికని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరోసారి నేను ఎవరంతానని ఇదే మాట. యోబు గ్రంథం 37:17 వచనం. మరణ ద్వారములు నీకు తెరవబడిన, మరణ అంధకారము ద్వారములను నీవు సూచితివా? ఎక్కడ అందమైన కాడ చూచారని దేవుడు ఏ రంగం మన సూటిగా మాట్లాడాడు మరణ ద్వారం గురించి. అవునండి, మనము మన పాపములు కప్పుకుంటున్నామే తప్పకుండా మన పాపములు విడిచిపెట్టలేకపోతున్నామండి. పరిశుద్ధాత్మ దేవుడు చూటుగా అలాగే మాట్లాడుతున్నాడు మనతోటి. నా కుమారులారా, ఎందుకు మరి పాపనే నా సన్నిధిలో మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారో, మీరు ఎందుకు ఇలాగ నివసిస్తున్నారో అని అంటే, ఆ సాతానుడు మనలో ప్రవేశించి నేను మిమ్మల్ని చక్కని అందమైన కోరికలతో మిమ్మల్ని పుట్టించి మిమ్మల్ని నా రాజ్యాన్ని చేర్చాలని నేను కోరుకుంటున్నానని సాతాను ప్రవేశిస్తే, మన తండ్రి అయిన దేవుడు ఎంత చక్కని మాటలు మనతో ఫ్రీగా మాట్లాడాడండి. మరణాంధకారం ఇలాగుంటుందా? చక్కని అందమైన మాటలు కదండి. మరణాంధకారమైన నిన్ను గురించి, మరణాంధకారమైన నీకు తెరవబడిన, అవునే కదండి, మరణాంధకారం నీకు తెరవబడిన. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఏ స్థితిలో ఉంటావు తెలియదు. నువ్వు చనిపోయక ముందు నీ ప్రాణం విడవక ముందే దేవుని చనిలోని పాపంలను ఒప్పుకుని, నా తండ్రి, నా దేవ, నా రక్షకుడా, నా విమోచకుడా, నాయనా తండ్రి, ఇక మీదట నీ చనిలో నేను స్తుతించాలి, ఆరాధించాలి ప్రభు. నాయన నీ ప్రేమ ఎరగక ఇంకా ఇంతకాలం నేను నా పాపమును విడిచిపెట్టలేకపోయిన ప్రభు అని మనం ఆయన సన్నిధిలో ఒప్పుకుంటానంటేనే మన పాపములు అనట ఒక తెల్ల పేపర్లాగా మనకి చక్కని హృదయాన్ని సిద్ధపరుస్తారంట. మనకి తెలియకుండానే మనలో గొప్ప రక్షణ వచ్చేస్తుంది. తెలియకుండానే ఆయన ప్రేమ అంత అందమైన ప్రేమ, ఆయన మాటలో, ఆయన పద్ధతి మనకు తెలియకుండానే మన కళల ద్వారా సూటిగా మాట్లాడతాడు ఆయన. చూసారా ఎంత గొప్ప ప్రేమగల దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారండి, ఈ చక్కని మాటలు మీరు వింటున్న లైవ్లోను మీరు కూడా ఇలాంటి గొప్ప మాటలు విని, గొప్ప మాటలు వివరించి చెప్తారేమో ఆశపడుతున్నాను. మరొక మాట, అదే మాట రాయబడిన చూడండి. కీర్తనల గ్రంథం 6:5వ అధ్యాయంలో చూడండి. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? అవును, చూసారా ఎంత చక్కని మాట అన్నాను. మరణమైన వారికి నిన్ను గురించి జ్ఞాపకము లేదా, పాతాళంలోనూ ఎవరికి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? పాతాళ లోకంలో అంటండి. పాతాళ లోకంలో మనం చనిపోయాక కృతజ్ఞత చెల్లితే ప్రయోజనం లేదండి. ఈ భూమి ఉన్నంతకాలమనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన కార్యములు 10 మందిలోనే మనం చెప్పాలి. అదే మన గొప్ప ఆశీర్వాదం. కానీ మనం భయపడతాం. ఆయన సన్నిధిలోకి వెళ్ళాలన్నా కానీ, ఆయన బలిపీఠ మీదకి ఎక్కి మన వాక్యం చెప్పాలని, ఆయన పాటలు పాడాలని, ఆయన ఆరాధించాలని మనకే ధైర్యం రాదండి. ఎందుకంటే అపవాదిని మనలోనే బిగించేస్తాడండి రానోడు. ఎందుకంటే ఆయన సన్నిధికి వెళ్ళినా కానీ, ఆయనతో కలెక్ట్ అయ్యి ఆయన సన్నిధిలో బాగా ఎక్కువగా మనం ప్రార్థన చేసుకోవాలన్నా కానీ అపవాదుడు చేయనివ్వడండి. ఎందుకంటారా, అపవాదుడికి అలాంటివి నచ్చవు. ఎందుకంటే
మనము ఈ స్థితిలో ఉంటే ఇంకా నాతో పాటు వీళ్ళు కూడా పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధిలో వీళ్ళు కూడా జీవిస్తారేమో, అలా ఉండకూడదు, నాకు ఇలాంటి కోరికలు పుట్టిస్తే నా ద్వారా ఇలా నిలబడతారేమో అని సాతానుడు ఒక పెద్ద ప్లాన్తో ఉంటాడండి. మరి రకరకమైన ఆలోచనలతో ఉంటాడు. చూసారా ఎంత గొప్ప మన దేవుడును. సాతాన్ని అనగదొక్కే శక్తిని మనకి ఇవ్వమంటున్నాడు. మనకి గొప్ప శక్తిని కోరుకోవాలి మన సాతాను దగ్గర. తండ్రి, ఈ అపవాదిని ఎదిరించే గొప్ప శక్తిని ఇవ్వ ప్రభు అని మనం కోరుకోవాలండి. అందుకే చూసారా, పరిశుద్ధాత్ముడు పైనుంచి ఒక 2-2 దేవదూతలను పంపుతాడు. నేను ఒక చిన్న ఆ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఒక దేవదూతను పైనుంచి పంపితే ఆ దేవదూతకి ఏమైనా ఆజ్ఞతో తెలుసా మన దేవుడు? కిందకెళ్ళి మన కుమారులు ఏ రకంగా మనల్ని ఆరాధిస్తున్నారో చూసారమ్మని చెప్తే ఆ దేవదూత పైనుంచి సరాసరిగా దేవుని సన్నిధికి వచ్చి గుమ్మం దగ్గర చూస్తూ మనుషు రూపంలో ఉంటూ దేవుడు మన బిడ్డలో చక్కని ఆరాధనలు ఆరాధిస్తున్నారని ఆ దేవదూత ఎంతో సంతోషపడుతుందండి. దేవుడు చెప్పిన ప్రకారంగా వచ్చి ఆ దూతతోనే అక్కడ గుమ్మం దగ్గర ఉంటే సాతాను దూత కూడా వస్తుందండి. అదే పొజిషన్లో సేమ్. ఆ సాతాను దూత వస్తే పరిశుద్ధాత్మ దూతకే క్లియరెన్స్గా తెలిసిపోతుంది. సాతాను దూత నువ్వెందుకు వచ్చావు ఏంటి అని అడిగితే ఆ సాతాను దూతనే ఆ సాతాను దూత అంటదంట, నువ్వెందుకు వచ్చావు చెప్పు నేను చెప్తాను అంటదంట సాతాను దూత. లేదు నువ్వు చెప్పు అంటే అప్పుడు పరిశుద్ధాత్మ దూత అంటదంట, నా కుమారులు మా తండ్రిని ఎంత ఆరాధిస్తున్నారో నేను చూడటానికి వచ్చాను అని అంటే, మరి నువ్వెందుకు వచ్చావు చెప్పు అని అడుగుతాడు పరిశుద్ధాత్మ దూత సాతానుతోను. లేదు నా కుమారులు కూడా చక్కగా ఆరాధిస్తున్నారు చూస్తావా అని అంటే, నీ కుమారులు ఆరాధిస్తున్నారు నీ కుమారులు ఏంటంటే 6 గుచ్చగుచ్చలాడుతున్నారు. నా కుమారులు చక్కగాను అందంగా గుచ్చగుచ్చలాడుతున్నారు. చూసారా నా కుమారులు, నీ కుమారులు ఎక్కువ నా కుమారులు ఎక్కువ అంటే అప్పుడు పరిశుద్ధాత్మ దూత అంటదంట, ఓ సాతానా ఎందుకు నా కుమారులు అలగించిస్తున్నా? లేదు నా కుమారులు నా తట్టే తిరగాలి, నా తోటే ఉండాలంటేనే నీతోటి ఎక్కువ తిరగడు, ఎక్కువ నాతోటే తిరుగుతారు. ఎందుకంటే వాళ్ళకి అందమైన కోరికలను పుట్టిస్తాను, వాళ్ళు చక్కని ఆలోచనలు పుట్టిస్తే వాళ్ళు నీ మాటలు లొంగుతారా నా మాటలు లొంగుతారా అని సాతాను అంటాడండి. అక్కడ సాతానికి పరిశుద్ధాత్మ దూతకి అక్కడ యుద్ధం జరుగుతుందండి. చూసారా సాతాను దూత ఎలా ఏ రకంలో వస్తుందను. నా కుమారులు కూడా చక్కగా నన్ను ఆరాధిస్తున్నారు. మరి నిజమే కదండి. మనం ఆడ సన్నిధిలో కూర్చుండి కూడా ఫోన్లు నొక్కుంటాము. ఆడ సన్నిధిలో కూర్చోలేము, నిలకడగా కూర్చోలేము. ఎందుకంటే ఆయనకి లోపడిపోతున్నాం సాతానికి మనం అక్కడ మధ్యలోను. ఏమన్నా మనకి బయటకు కూడా వచ్చి ఇప్పుడు కనీసం మొదట ఆరాధన స్టార్ట్ అయిన కానించి ముగింపు పాదం దాకా ఎవరో సన్నిధిలో నిలకడగా కూర్చోలేరు కదండి. మరి సాతానికి అక్కడే మనం లోబడిపోతున్నాం లెక్క. ప్రైజ్ ది లార్డ్. చూసారని ఎంత చక్కని మాటలు మనకు దేవుడు వివరించాడని. అదే మాట ఇంకో మాటలు వివరంతా చూడండి. కీర్తన గ్రంథం 7:13 వచ్చినట్టు చూడండి. వాని కొరకు మరణ శోధనములను స్థిరపరిచి ఉన్నవాడు తన అబ్బోలమును అగ్ని బాణములుగా వేచి ఉన్నాడు. చూసారండి, అబ్బోలమును అగ్ని బాణములుగా వేచి ఉన్నాడంట. నిజమేనండి, కరెక్టే ఆ మాట కూడాను. చూసారా ఎంత చక్కని మాటలు సూటిగా మనతో మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనకే మనము నరులుగా ఉన్నాం కాబట్టి దేవుడు ఆ లోకంలోకి వెళ్ళకూడదని పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మనతో ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్క మాట మనతో సూటిగా మాట్లాడుతున్నాడండి. దేనికేమేమి కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్ అండి. ఒక చాచును చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమండి, ఒక దర్శనంలో ఒక కళ వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు తెల్లరగట్ల అలాంటి దర్శనాలు సేమ్ దర్శనాలు 4:30 వచ్చినాయి. నేను ఒక దర్శనం చెప్పాలని ఎంతో ఆశపడుతున్నాను. ఆ దర్శనం ఏంటంటే చాలా హైట్ ఉంటాడండి. ఆయన యేసు ప్రభు చాలా హైట్ ఉంటాడు. తెల్లటి వస్త్రం. నేను అప్పుడే కొత్తగా రక్షణ పొందాను. నా చేతిలో బైబిల్ కూడా లేదు. ఆ బైబిల్ లేదంటేనే బైబిల్ లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళకూడదేమో నా ఆలోచనలో నేను అనుకున్నాను మనసులోను. ఆ తర్వాత లేదు బైబిల్ కూడా కొనుక్కుంటే బాగుంటుందేమో నేను అంతకుముందు వారం అనుకున్నానండి. ఆ దర్శనం ఎలా అవుతుందో తెలిసిన బైబిల్ వర్షం పైనుంచి మొత్తం రోడ్డు పరుగున వస్తుందండి. పైనుంచి వర్షం బైబిల్ వర్షం అండి. ఆ కళ్ళలో తెల్లగట్ట 4:30 ఆ బైబిల్ వర్షం వస్తే నేను తెలుగు బైబిల్ని ఎత్తుకుందామని నెత్తుదామని వెళ్తుంటే షూట్గా నేను స్పష్టంగా చూశాను. నేను పరిశుద్ధాత్మ దేవుని ఎలా ఉన్నాడో చాలా హైట్ ఉన్నాడండి. తెల్లటి వస్త్రం, కర్ర మట్టుకు మంచి వజ్రాల కర్ర అండి. అది చాలా అందంగా ఉంది. ఆ కర్ర కూడాను. ఆ కర్ర పట్టుకుని నెడుతూ బాబు ఏం చేస్తున్నావు ఏంటి అని అడిగితే నేను ఒక బైబిల్ని ఎత్తుతున్నానండి. ఆ బైబిల్ నాకు కావాలి, తెలుగు బైబిల్ కావాలంటేనే 2 బైబిల్ ఇలాగ ఇచ్చేయండి. అలా నడుతానే మాయమైపోయాడండి ఆయన. ఆ కళ్ళను లేచి చూస్తే తెల్లగట్ల 5 అయిందండి.
ఇదేంటి ఇలాంటి కళ వచ్చిందేంటి, బైబిల్ కళ వస్తుందేంటి, దేవుడు చూటుగా నాతో మాట్లాడుతుంటని నేను ఆశ్చర్యపోయానండి కళ్ళను. అదే నా మొదటి కళ అండి. నేను తర్వాత కళ ఒక్కొక్క దాంట్లో ఎవరైనా చెప్తానండి. ఒకసారి చెప్పకూడదు కదా, మరి ఒకసారి చెప్దాం అనుకున్నా కానీ ఇది టైం సరిపోదండి. దేవునికే మహిమ కలుగును గాక. నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ దేవుడి కృప ఎల్లప్పుడూ నిత్యం వెలుగుగుండును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, స్తోత్రమయ్యా, వందనాలు ప్రభు, గొప్ప దేవుడు. ఇంతవరకు చక్కని మాటల ద్వారా సూటిగా మాతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. యేసయ్యా వందనాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఈ మరణం గురించి తండ్రి చక్కని మాటలు మాతో మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. యోబు గ్రంథం, కీర్తనల గ్రంథాల ద్వారా తండ్రి నేను వివరించుతానుగా తండ్రి ప్రభు. ఈ ప్రజలందరూ ప్రభు ఇంటుండగా తండ్రి నాయన వాళ్ళు నాయన గొప్ప భయం పుట్టించి తండ్రి అపవాది శాతను ఎదిరించే శక్తిని మాకు దయచేతండి. యేసయ్యా వందనాలు తండ్రి. నీ ప్రేమ ధర, నీ మహిమ ధర, నీ ఉన్నతమైన కృప ధర ఎల్లప్పుడూ చుట్టించే గొప్ప జ్ఞానం గల ఆత్మశక్తిని మాకు దయచేతండి. యేసయ్యా స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు. నాయన ఇంకా ఎంతమంది అయితే ప్రభు రక్షణ లేక వెనకబడి ఉన్నారు, ఇంకా ఎంతమంది అయితే ప్రభు నీ ప్రేమ ఎరకగా వెనకబడి ఉన్నారు ప్రభు తండ్రి నాయన, వాళ్ళు కూడా రక్షణ పొంది నీ ప్రేమ ధర, నీ మహిమ ధర, నీ కృప ధర తండ్రి నాయన నీ సన్నిధిలో తండ్రి నీ చాచుగా జీవించే కృపను దయచేతండి. నాయన ప్రభా నాయన తండ్రి నీ రాకడ దినము రాకమునిపోతండి, నీ ఉగ్రత దినము రాకమునిపోతండి. ప్రతి ఒక్కరు రక్షించబడి కృపను దయచేతండి. యేసయ్యా స్తోత్రం తండ్రి. 29 రాష్ట్రాల ప్రజల పట్ల క్షేమం కొరకు, విదేశాల్లో ఉన్న ప్రజల పట్ల క్షేమం కొరకు నిత్యం వెలుగుతో, మహిమతో, ఆత్మతో, రక్షణతో బలపరిచే గొప్ప శక్తిని దయచేతండి. యేసయ్యా స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబ పాదన చేసుకుని గొప్ప కృపను దయచేతండి. యేసయ్యా స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభు, ఈ క్షణమైంది ఎవరైతే హైచూలుండో హాస్పిటల్లో చీరేసుకుంటూ ఏ రోగంతో, ఏ వేత్తో, గుండెపోటుతో, కీడు నొప్పితో, మొక్కలు నొప్పితో బాధపడతారు, ప్రతి ఒక్క రోగం నుంచి చిన్నాము పేరట స్వచ్ఛత కలిగజేయను గాక. సంతానం కొరకు లేనివారు ఎదురుస్తున్న బిడ్డల పట్ల చక్కని సంతానం కలిగించే గొప్ప కృపణ దయచేతండి. వివాహం కొరకు ఎదురుస్తున్న బిడ్డల పట్ల వివాహం కలిగించే గొప్ప కృపణ దయచేతండి. తాగు నుంచి విడుదల, అప్పుల నుంచి విడుదల, సమస్యల నుంచి విడుదల, దుఃఖం నుంచి విడుదల, వ్యాధి నుంచి విడుదల తండ్రి నాయన. ప్రతి ఒక్క కుటుంబం పట్ల నీ పేరు చెప్పిన, నీ కృప చెప్పిన, నీ మహిమ చెప్పిన రక్షణ పొందే కృపణ దయచేతండి. ఈ సాయంకాల సమయంలో ప్రభు దేశం కానీ దేశం వచ్చి తండ్రి నాయన, ఈ కోటి దేశంలో ప్రభు నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు నీకే మహిమ, ఘనత, స్తుతులు, స్తోత్రం తండ్రి. నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ కుటుంబం పట్ల నీ ప్రేమ, నీ కృప, నీ కాపుదలు ఎల్లప్పుడూ తోడుగా ఉండి కాచి కాపాడి మహిమ తెచ్చుకుంటారు. నా పరలోకపు నాథుడైన యేసుక్రీస్తు నామమున బతిమాలికని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు, మన పరలోకపు యేసుక్రీస్తు కృపయు మనకు, మన కుటుంబములకు దేవుని కృప, దేవుని ప్రేమ, దూతల కాపుదలు ఎల్లప్పుడు నిరంతరం కాచి కాపును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రేమతో గుడ్ నైట్.